మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. మరొకసారి చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని మాటలను మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులైనటువంటి బిడ్డలకు ఈ యొక్క మాటలను మీరు షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని వాక్యమును, దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి దేవుని మాటలో మనం గమనిస్తే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. చూడండి, మనుషులు మనకు వాగ్దానాలు చేస్తారు, కానీ విస్మరిస్తూ ఉంటారు. వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒక సందర్భంలో చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేవారు ఉంటారు, లేదా అబద్ధమాడేవారు ఉంటారు, లేదా చేయలేని వారు కూడా ఉంటారు. పిల్లరా, దేవుని విషయంలోనికి వచ్చేసరికి దేవుడు ఏదైనా మాట సెలవిచ్చాడు అనంటే, ఏదైనా వాగ్దానం చేశాడు అనంటే ఖచ్చితముగా దానిని నెరవేర్చి తీరుతాడు. అందుకనే మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అంటే దేవుణ్ణి మనం ఎంతైనా కూడా నమ్మొచ్చు. మన పట్ల ఆయన ఏ వాగ్దానం చేసినా కూడా మనం నమ్మొచ్చు. నమ్మడానికి వీలు కలుగునట్లుగా కాకుండా ఎంతవరకైనా కూడా మనం ఆయనను నమ్మవచ్చు. మనుషులు చేసేటువంటి వాగ్దానాలు వేరు, దేవుడు చేసేటువంటి వాగ్దానాలు వేరు. మనుషులు చేసే వాగ్దానాలు అవి నిర్వీర్యమైపోతాయి, కానీ దేవుడు చేసే వాగ్దానాలు ఖచ్చితంగా ఒకానొక సమయంలో నెరవేరుతాయి తప్పకుండా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ప్రియులారా, అనేక మంది దేవుని బిడ్డలైనటువంటి వారు కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్న వారు ఉన్నారు. వాగ్దానాలు తీసుకోవడమే కాకుండా దేవుడిచ్చినటువంటి ప్రతి మాట, దేవుడు బైబిల్లో గ్రంథస్థం చేయబడినటువంటి వాగ్దానములన్నీ కూడా అవి మన సొంతానికే ప్రభు చేశాడు. అంత మాత్రమే కాకుండా గమనించండి, మనకు దేవుడు చేసిన వాగ్దానమైన బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలు ఏవైనా కూడా వాటన్నిటినీ నెరవేర్చగలిగిన శక్తి కలిగిన నమ్మదగిన దేవుడు. అయితే మనం ఏం చేయాలట? నిరీక్షణ కలిగి ఉండాలి. వాగ్దానాల విషయంలో, దేవుడు చేసినటువంటి వాగ్దానాల విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మన దూర బంధువులే కావచ్చు, మన ఆత్మీయులే కావచ్చు, దూరం నుంచి వచ్చేవారు కావచ్చు, మేము వస్తున్నాము మీ ఇంటికి అని అన్నారనుకోండి, ఏం చేస్తాం మనము? వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాకుండా వారు ఎక్కడికి వచ్చారు అని తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తూ ఉంటాము. వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వారి కొరకు బస్ స్టాండ్కి వెళ్తాం, వారి కొరకు రైల్వే స్టేషన్కి వెళ్తాం, వారి కొరకు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అంటే వారు వస్తున్నారనేటువంటి ఆ మాట చేత మనం వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, యాంగ్జైటీగా ఉంటాం. అదేవిధంగా
దేవుడు మన పట్ల చేసిన వాగ్దానము కొరకు మనం ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలంటే ప్రార్థన ద్వారా మనం ఎదురు చూడాలి. ప్రభువా, నీవు నా జీవితంలో ఇది చేస్తానన్నావు కదా! దయచేసి కనికరించి నా పట్ల ఆ కార్యాన్ని మీరు జరిగించండి. అంటే నిరీక్షణ అనేటువంటిది ఓన్లీ ఎదురు చూడడం మాత్రమే కాదు గానీ, ఆ నిరీక్షణలో విశ్వాసం ఉంటది. రెండవదిగా ప్రార్థన ఉంటది. ప్రార్థన, విశ్వాసము ద్వారా ఆ! మనం వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు. నిరీక్షణతో వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కష్టకాలంలో ఉన్నావేమో, సంతానం లేని వ్యక్తివిగా ఉన్నావేమో, దేవుడు నీ పట్ల ఒక వాగ్దానం చేశాడేమో, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాని కొరకైన సిద్ధపాటు, దాని కొరకైన నిరీక్షణ, దాని కొరకైన విశ్వాసము, దాని కొరకైనటువంటి ప్రార్థన ఖచ్చితముగా ఉండాలి. దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం, మన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. అబద్ధమాడుటకైనా నరుడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియమైన వారలారా, దేవుడు వాగ్దానం చేశాడు అనంటే తప్పకుండా నెరవేర్చుతాడు. ఆయన వాగ్దానాల కొరకు, ఆయన నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడాలి. బైబిల్లో మనకు అబ్రహాం ఉన్నాడు. వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు తగిన సమయంలో. ఏ సమయంలో నెరవేరుస్తే బాగుంటుందో ఆయనకు తెలుసు. అందుకనే ఆ సమయంలో అబ్రహాము విషయంలో నెరవేర్చాడు. అబ్రహాము వయస్సు 75వ సంవత్సరంలో వాగ్దానం చేసి 100 సంవత్సరంలో, అంటే 75 సంవత్సరాల వాగ్దానం చేశాడు, 100 సంవత్సరంలో నెరవేర్చాడు. అంటే 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకు చేశాడు దేవుడు అంటే, దేవుడు సమస్తము కూడా అసలు తన ఒంట్లో బలము లేని పరిస్థితుల్లో దేవుడు ఆ కార్యం జరిగించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది కదా, మనకు కూడా అంత పడుతుందా? పట్టదు. అంతకాలం పట్టదు. మనం కొత్త నిబంధన భక్తులం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కృపా భాగ్యాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, వందనాలు. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, ఫలింప చేయండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మా ఎడల, మా పట్ల మీ ఉన్నతమైన కృప, భాగ్యము, నెమ్మది, సమాధానము మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని మీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి పరిస్థితులను ఎరిగిన దేవుడవు. వారి పట్ల మీ ఘనకార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.